ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. రాహుల్ గాంధీ గారికి మన రేవంత్ రెడ్డి గారికి ఇద్దరు ఉన్నారు. వాళ్ళే ఇద్దరు హామీలు ఇచ్చారు మా ఉద్యమకారుల గురించి. మీరు అక్కడ నిలదీయండి ఎవరిని, రాహుల్ గాంధీని. తెలంగాణ గవర్నమెంట్ లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు మీరు ఎందుకు నెరవేర్చలేరు అని చెప్పి పార్లమెంట్ లో అడగమని చెప్పి నేను ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు వినతి పత్రం ఇచ్చా. నమస్కారం, నేను మల్లూరి అనిల్ కుమార్, తెలంగాణ ఉద్యమకారుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. నేను 2 నిమిషాల టైం తీసుకుంటాను. తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం నేను బీజేపీ గవర్నమెంట్ కి రాష్ట్ర అధ్యక్షునికి ఇచ్చాను. అట్లనే సెంట్రల్ మినిస్టర్ కి కూడా లెటర్ ఇచ్చాను. అదే విధంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చాను. మరి మినిస్టర్లకు కూడా మేము అందరము మా ఉద్యమకారులకు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు, ఎంపీలకు, సెంట్రల్ మినిస్టర్లకు మా హక్కుల కోసం ఇచ్చాము. ఇప్పుడు నేను మొన్న కిషన్ రెడ్డి సార్ని కూడా కలిసి ఒకటే అడిగాను, సార్ ఇప్పుడు పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ఉన్నారు, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. రాహుల్ గాంధీ గారికి మన రేవంత్ రెడ్డి గారికి ఇద్దరు ఉన్నారు. వాళ్ళే ఇద్దరు హామీలు ఇచ్చారు మా ఉద్యమకారుల గురించి. మీరు అక్కడ నిలదీయండి ఎవరిని, రాహుల్ గాంధీని. తెలంగాణ గవర్నమెంట్ లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు మీరు ఎందుకు నెరవేర్చలేరు అని చెప్పి పార్లమెంట్ లో అడగమని చెప్పి నేను ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు కిషన్ రెడ్డి సార్కి వినతి పత్రం ఇచ్చా. అట్లనే మన రామచంద్రన్న కూడా ఇచ్చా. అట్లనే మిగతా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చాను, టిఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళకు కూడా ఎమ్మెల్యేలకు ఇచ్చాను. ఇప్పటి వరకు మరి వీళ్ళ అసెంబ్లీలో కొంతమంది మా ఉద్యమకారుల గురించి చేతులు లేపి మరి పొట్లాడారు. వాళ్ళకు 100% చెప్తున్నారు. రేపొద్దున మా యావత్ ఉద్యమకారుల జేఏసీ నుంచి తరపున చెప్తున్నా, వాళ్ళు ఎవరెవరు మాకు సపోర్ట్ చేసిరో వాళ్ళు ఎక్కడ నిలబడే సరే మిగతా పార్టీలకు డిపాజిట్ లేకుండా చేస్తాం. మేమందరం కలిసి డిపాజిట్ మా ఉద్యమకారులు మాట్లాడిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు, మినిస్టర్లకు అండగా ఉంటాము. వాళ్ళు ఖచ్చితంగా వేరే వాళ్ళు నిలబడితే మాత్రం ఏ పార్టీ అయినా సరే మేము ఖచ్చితంగా వాళ్ళని ఓడగొడతాము, డిపాజిట్ కోల్గొడతాము. ఇప్పుడైనా సరే అసెంబ్లీ నడుస్తుంది. అసెంబ్లీలో ఖచ్చితంగా మీరు అందరు కలిసి ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకొని మా ఉద్యమకారులకు 250 గజాల జాగా 25,000 పింఛన్ ఇస్తున్నారు కదా, ఈ అసెంబ్లీ సమావేశంలో మాకు సపరేట్ గా బడ్జెట్ ఇవ్వండి, సపరేట్ బడ్జెట్ ఇవ్వండి. మీరు ఎక్కడిస్తారు మాకు జాగాలు, అది కూడా మీరు ఖచ్చితంగా చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అర్థమైందా? మీరు ఎక్కడికంటే అక్కడికి మేము ఉద్యమకారులు మా ఎక్కడున్న వాళ్ళు అక్కడికి ఇస్తానంటే కాదు, ఎక్కడ పోరాటం చేసిన వాళ్ళు అక్కడ తీసి నిలదీసి పెట్టాలి. ఇప్పుడు చూడు, కొట్లాడే దాంట్లో కొంతమందే ఉన్నారు కొట్లాడుతాం. మొన్న ఖమ్మంలో ఇల్లు ఇరిగిపోయినాయి, అంతా తీసేసారు. మళ్ళీ గవర్నమెంటే తెలుసు వాళ్ళకు అరువులు ఉన్న వాళ్ళకే మళ్ళీ తీసేసిన మా తప్పైందని చెప్పి ఈ రోజు కొట్లాడినందుకు మళ్ళీ గవర్నమెంటే ఇస్తానని చెప్పి వాగ్దానం చేసింది. ఇట్లా ఉద్యమకారుల గురించి కొట్లాడేటోళ్ళు ఎవరు, మళ్ళీ సమస్యల గురించి కొట్లాడేది ఎవరు మీ అందరికీ తెలుసు. వాళ్ళకు ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. రాబోయే కాలంలో ఎలక్షన్స్ కమిటీలలో ఖచ్చితంగా వాళ్ళని, మనకు ఉద్యమకారులకు అన్యాయం జరిగితే మాత్రం వాళ్ళని ఎక్కడైనా సరే డిపాజిట్ కోల్పుతాం. మాకు ఖచ్చితంగా మళ్ళా మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఎవరెవరితో వాళ్ళకి డిపాజిట్ కోల్పోయేటట్టు వాళ్ళని గెలిపిస్తామన్నట్టు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.